ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆమె. కవిత చేసిన ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రైట్, ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ ఏదైతే చూస్తున్నామో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఆవిడ. అండ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ఒకవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి, సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయని చెప్పొచ్చు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఒకవైపు ఎక్స్లో పోస్ట్ చేశారు. కవిత చేసినటువంటి ఈ పోస్ట్ మరి ఎవరిని ఉద్దేశించి చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, ఇటు కేటీఆర్ పై కూడా ఒక విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి మరి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు సూటిగా తగిలేలాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే మనం చూస్తున్నాం కర్మ హిట్స్ బ్యాక్ అంటున్నారు. అంటే కర్మ హిట్స్ బ్యాక్ అంటే దాన్ని మనం ఏ విధంగా చూడాలనేది ఊహలకే వదిలేస్తున్నారని చెప్తున్నారు. ప్రెసెంట్ అయితే మనము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి దీని తర్వాత ఈ పోస్ట్ చేయడం, ఇలాంటి ట్వీట్ చేయడం నిజంగా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, ఒకవైపు కవిత చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి చేసిందనుకోవచ్చు, సూటిగా బీఆర్ఎస్ కు తగిలేలా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఏ విధంగా చూడాలి? సౌమ్య, అయితే ఇన్ని రోజులుగా కూడా కవిత అంటే పర్సనల్ గా తన వర్క్ తను చేసుకుంటూ అయితే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఆవిడకు సంబంధించినటువంటి జనం బాట, జాగృతి జనం బాట యాత్ర అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ కూడా అనేక మార్లు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ అనేక మార్లు బీఆర్ఎస్ పైన ఆరోపణలు ప్రత్యక్షంగానే చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నికను ఆవిడ కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో, నవీన్ యాదవ్ గెలుపొందిన తర్వాత ఒక ట్వీట్ అయితే చేశారు ఆవిడ ఎక్స్ ఖాతా వేదికగా. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కూడా ఆవిడ ట్వీట్ అయితే చేశారు. గతంలో ఆవిడ తెలంగాణ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుండి ఆవిడని సస్పెండ్ చేసిన తర్వాత ఒక సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆవిడ పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు వారు గెలవచ్చు, కానీ ఖచ్చితంగా నేను కర్మ ఫలాన్ని నమ్ముతాను, ఏదో ఒక రోజు కర్మ అనేది వాళ్లకు తిరిగి తగులుతుంది, నేను ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అంటూ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే పూర్తిగా వైరల్ గా మారుతా ఉన్నాయి. సో ఇటు నవీన్ యాదవ్ గెలుపుని ఈ విధంగా ఆవిడ పోస్ట్ చేశారంటూ కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది. మరొక పక్క బీఆర్ఎస్ ఓటమికి గురి కావడం, అలాగే ఈ సందర్భంలో కవిత చేసినటువంటి ఈ ట్వీట్ కొంత చూడాలంటే ఇది సెటైరికల్ ట్వీట్ గా అయితే కనిపిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నుంచి ఆవిడ బీఆర్ఎస్ నుంచి వేరుపడ్డ తర్వాత నుంచి కూడా, కారు పార్టీ నుంచి వేరుపడ్డ తర్వాత నుంచి కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూనే వస్తా ఉన్నారు, మాట్లాడుతూనే వస్తా ఉన్నారు. ఆ పార్టీ ముఖ్య నేతల పైన అలాగే పార్టీ అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తా ఉన్నారు. సో ఇప్పుడు కవిత చేసినటువంటి ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జాగృతి తరపు నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తూనే బీఆర్ఎస్ ను ప్రధానంగా విమర్శిస్తూ వస్తోంది. ఒక పక్క కాంగ్రెస్ ను విమర్శిస్తూనే మరొక పక్క బీఆర్ఎస్ ను ఏకతాటిగా విమర్శిస్తోంది. అయితే ఇక్కడ ఈ ట్వీట్ ద్వారా మనం అర్థం చేసుకునేదంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు సంబంధించి ఆవిడ ట్వీట్ చేశారు అంటూ కూడా రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది సౌమ్య. ముఖ్యంగా కర్మ హిట్స్ బ్యాక్ అంటే ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా కవిత తన సోషల్ మీడియా అకౌంట్ అయినటువంటి ఎక్స్ లో ఈ పోస్ట్ అయితే ఉంచారు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ నాయకులకైతే మింగుడు పడడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి ఖచ్చితంగా సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.